ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇంటికి వచ్చిన 56 లక్షల బెనిఫిట్స్ ఇస్తే అప్పు తీరుస్తా. రిటైర్మెంట్ జిల్లా సంక్షేమాధికారి చిన్నయ్య ఆవేదన. పేగు క్యాన్సర్ బారిన పడి మృత్యుతో పోరాటం. బెనిఫిట్స్ కోసం 10 నెలలుగా ఎదురుచూపులు. చేతిలో చిల్లి గవ్వలేక కియో థెరపీ చికిత్సకు దూరం. ప్రభుత్వం తన ప్రాణాలు నిలపాలని వేడుకోలు. ఇక చెప్పుర్రయ్య కాంగ్రెస్ ఏం పాలన మనది? రాక్షస పాలన అంటున్నారు ప్రజలు. నేనేమంటున్నా తెలుసా? మీరు సక్కగారి అంటున్నా, అడ్మినిస్ట్రేషన్ చక్కగా చేసుకోర్రి అంటున్నా, పరిపాలన మంచిగా చేయర్రి అంటున్నా. ఈ బాబాయ్ చిన్నయ్యకు ఆయన ఏంది ప్రభుత్వ రిటైర్డ్ జిల్లా సంక్షేమాధికారిగా పనిచేసిండు. ఆయనకు పేక్కు సంబంధించి క్యాన్సర్ వస్తే ఆయన మృత్యుతో పోరాటం చేస్తుంటే ఆయనకు అప్పైంది 18 లక్షల రూపాయలు అప్పైంది. అయితే ఆయనకు రావాల్సిన 56 లక్షల బెనిఫిట్స్ ఇవ్వండి. ₹1 కాదు, ₹2 కాదు, అదేదో ఉత్తిగానే వచ్చిన పైసలు కాదు, ఆయన కష్టార్జితాన్ని ఆయన అడుగుతున్నాడు. ఇస్తున్నారా? ఇంత నరకం అనుభవిస్తున్నారండి. ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన వాళ్ళ జీవితాలు ఇంత నరకంగా ఉన్నాయి. చెప్పండి ప్రజలారా, మీరే చెప్పండి సమాధానం. నేను అందరి లెక్క ఏంది పైసలు పెట్టి వేల రూపాయలు పెట్టి నెలకు 3 లక్షలు 4 లక్షలు పెట్టి ఈడ లైవ్ పోతుంది కదరా బిడ్డ, ఈడ 4,000 5,000 చూసే తత్వం నేను చేయట్లేదు. నేను ప్రాక్టికల్గా ప్రజలు ఎంతమంది చూస్తున్నారు? 160 మంది. గదే చూపెడతాను నేను ఎందుకంటే వాస్తవాలను మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి నిజాలండి, ఇవన్నీ నిజాలు కాబట్టి నేను చెప్తాను. ఈయనకు కాంగ్రెస్ పార్టీ ఎట్లా న్యాయం చేస్తుందా? బెనిఫిట్స్ ఇస్తే ఏమైతుందో? ఆయన ప్రాణాన్ని కాపాడద్దా? మనం మానవత్వమైన కోణంలో ఆలోచించద్దా? ఇలాంటి కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ తెలంగాణలో ఇలాంటి కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయి. దానికి ఏమన్నా సమాధానం ఉందా మా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి? మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో డజన్ మంది మినిస్టర్లు ఏం చేస్తున్నారయ్యా మీరు అందరూ? అరటిపాలు డజన్ రావాలి అంటున్నారా? లేకపోతే బెండకాయలు బీరకాయలు వంకాయలు గుత్తంకాయలు ఏమైనా కూరగాయలు అమ్ముతున్నారా? లేకపోతే రావాలి రియల్ ఎస్టేట్ అని అంటున్నారా? ఏం చేస్తున్నారు అసలు మీరు? ఈ తెలంగాణలో ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోతే మృత్యుతో పోరాటం చేస్తున్న కుటుంబాలకు మీరు ఏం న్యాయం చేస్తారు అంటున్నా. మళ్ళా మనది కాంగ్రెస్, ఇంద్రమ్మ పాలన, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ఆయన ప్రధాని అయ్యేది లేదు, మనం చూసేది లేదు. నేను చెప్తున్నా కదా, ఆయన ప్రధాని అయ్యేది లేదు, మనకు చూసేది లేదు. ఆయనను పట్టుకొని ఓ కొడుకు ఆయన ఏంది ప్రచారం చేసే కాడ ఏడ గెలిచిందట ఒకటి అడగపోతిరి కాంగ్రెస్ వాళ్ళను. ఇది లేదు. ఇది మళ్ళా మార్పుతో వచ్చిన కాంగ్రెస్. మార్పు వరబ్బా. ఇక ఇంకొక విషయం గీడ చూడురి, నేనేమంటానంటే